ఈవినింగ్ గాయస్, టుడే మనం తెలుగు మెథడాలజీ నుంచి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అయిన మాతృభాష స్వభావం, నిర్మాణం, ప్రాధాన్యత, భాషోత్పత్తివాదాలు, ధ్వని అర్థ విపరిణామాలు. మన సిలబస్ ప్రకారం ఇది చాలా ఇంపార్టెంట్. ధ్వని అర్థ విపరిణామం, దీని నుంచి మనకి 1 or 2 బిట్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మనం ఈ నిర్వచనాలు అనేవి నేర్చుకుందాం. ప్రాక్టీస్ బిట్స్. ఫస్ట్ బిట్, మాతృభాష నిర్వచనాలకు సంబంధించి సరికానిది. ఇక్కడ సరికానిది ఏది, సరైనది ఏదని ఎక్కువగా ఇస్తున్నాడు. ఒకటోది, తల్లి నుంచి నేర్చుకునే మొట్టమొదటి భాష మాతృభాష. తల్లి నుంచి నేర్చుకునే మొట్టమొదటి భాష మాతృభాష. కుటుంబంలో అందరూ ఉపయోగించే భాష మాతృభాష. కుటుంబంలో అందరూ ఉపయోగించే భాష మాతృభాష. శిశువు తన మనోభావాలను వ్యక్తం చేయడానికి ఉపయోగించే భాష మాతృభాష. శిశువు తన మనోభావాలను వ్యక్తం చేయడానికి ఉపయోగించే భాష మాతృభాష. 4వది, శిశువు పాఠశాలలో ప్రవేశించాక నేర్చుకునే భాష మాతృభాష. అంటే పాఠశాలలోకి ప్రవేశించాక నేర్చుకునే భాష అనేది మాతృభాష అని ఇచ్చాడు. ఇది సరికానిది. ఈ 3 కూడా సరైనవి. 2వది, శిశువు తన సౌందర్య దృష్టిని, ఆనందాన్ని వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సహజ మాధ్యమం. శిశువు తన సౌందర్య దృష్టిని, ఆనందాన్ని వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సహజ మాధ్యమం ఏది అంటే మాతృభాష. ఉపయోగపడేది ఏది అంటే మాతృభాష. 3వది, శిశువు తన అభిప్రాయాన్ని, సౌందర్య దృష్టిని, ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సహజ మాధ్యమం మాతృభాష అని నిర్వచించిన వారు. శిశువు తన అభిప్రాయాన్ని, సౌందర్య దృష్టిని, ఆనందానుభూతిని వ్యక్తం చేయడానికి ఉపయోగపడే సహజ మాధ్యమం మాతృభాష అని నిర్వచించిన వారు మహాత్మా గాంధీ. ఇక్కడ మనకి చాలా స్టేట్మెంట్స్ ఉంటాయి. కాబట్టి ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, మనం చిన్నది క్వశ్చన్లోని కీవర్డ్కి ఆన్సర్లోని కీవర్డ్ ఉందో లేదో చూసుకొని మనం ఏదో ఒక వర్డ్ క్వశ్చన్లోని పాయింట్అవుట్ చేసుకుంటూ ఆన్సర్లో కూడా కీవర్డ్గా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకి శిశువు తన అభిప్రాయాన్ని, సౌందర్య దృష్టిని, ఆనందానుభూతి, సహజ సామర్థ్యం. ఇక్కడ సహజ సామర్థ్యం, ఇక్కడ సౌందర్య దృష్టి, ఆనందానుభూతి కూడా ఉంది చూడండి. ఈ 3టిని గుర్తుపెట్టుకుంటే మహాత్మా గాంధీ అని ఆన్సర్ గుర్తుపెట్టుకోండి. సౌందర్య దృష్టి, సహజ మాధ్యమం, ఆనందానుభూతి వ్యక్తం చేయడానికి ఉపయోగపడేదే మనకి మాతృభాష అని నిర్వచించింది మహాత్మా గాంధీ. 4వది, శిశువు పాఠశాలలో ప్రవేశించక ముందే ధారాళంగా మాట్లాడే భాష. శిశువు తన జీవితంలోని అన్ని రంగాలలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరించేది మాతృభాష ద్వారానే అని అన్నవారు. శిశువు పాఠశాలలో ప్రవేశించక ముందే ధారాళంగా మాట్లాడే భాష. శిశువు తన జీవితంలో అన్ని రంగాలలో ఆత్మవిశ్వాసంతో వ్యవహరించేది మాతృభాష ద్వారానే అని అన్నవారు ఎవరు అంటే బ్లాక్ అన్నారు. ఇదిగోండి, బ్లాక్ అంటే ఇక్కడ మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే, శిశువు పాఠశాలలో ప్రవేశించక ముందు చాలా సింపుల్గానే ఉంటుంది. మాట్లాడే భాష ఏది అంటే, ఎలాగో మనకి ఇంట్లో తెలుగు మాట్లాడతాం కాబట్టి శిశువు అనేవాడు పాఠశాల ప్రవేశించక ముందే తన జీవితంలో అన్ని రంగాల్లో ఆత్మవిశ్వాసంతో వ్యవహరించే భాష అనేది మాతృభాష ద్వారానే. కాబట్టి బ్లాక్ చెప్పింది బ్లాక్. 5వది, మానవుడు శైశవాస్థ నుండి తన హావభావాలను, హాసక్రోధాను, రాగాదులను, ఆలోచనలను, ఆచరణలను ఏ భాషాముఖంగా వ్యక్తపరచునో అదే అతని మాతృభాష అని నిర్వచించిన వారు గొడవర్తి సూర్యనారాయణ. ఆన్సర్ గొడవర్తి సూర్యనారాయణ. శైశవాస్థ, తర్వాత హావభావాలు, హాస క్రోధాను, రాగాదులను, ఆలోచనలను, ఆచరణలను అంటే మానవుడు శైశవాస్థ నుండి తన హావభావాలను, హాస క్రోధాను, రాగాదులను, ఆలోచనలను, ఆచరణను ఏ భాషాముఖంగా వ్యక్తపరచున అదే అతని మాతృభాష అని నిర్వచించినది గొడవర్తి సూర్యనారాయణ. 6వది, W.M. రైబర్
పేర్కొన్నట్లు ఆనందానుభూతితో పాటు జ్ఞానాన్ని కూడా పెంచుకోవడానికి, అభిరుచులను, భావాలను రూపుదిద్దుకోవడానికి, దేవుడిచ్చిన సృజనాత్మక శక్తి సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి తోడ్పడే సాధనం మాతృభాష. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ WM రైబర్న్ అని గుర్తుపెట్టుకుంటే, ఇక్కడ మళ్ళీ దేవుడిచ్చిన సృజనాత్మకత శక్తి అన్నప్పుడు సమర్థవంతంగా ఉపయోగించుకోవడానికి, ఒకటి దేవుడిచ్చిన సృజనాత్మకత శక్తి గుర్తుపెట్టుకోవాలి. 2 WM రైబర్న్ గుర్తుపెట్టుకుంటే మనకి ఏ భాష వస్తుంది అంటే మాతృభాష అని గుర్తుపెట్టుకోండి. దేవుడిచ్చిన సృజనాత్మకత శక్తిని సమర్థవంతంగా వినియోగించుకోవడానికి తోడ్పడే సాధనం మాతృభాష. చెప్పింది WM రైబర్న్. 7వది, శైశవం మొదలుకొని శైశవ దశ నుండి జీవితాన్ని తీర్చిదిద్దే ఆత్మవిశ్వాసాన్ని కలిగించి జాతి అభివృద్ధికి, దేశాభ్యుదయానికి, లోకోద్ధరణకు కూడా సమర్థునిగా చేసే శక్తి మాతృభాషకు ఉంది అని నిర్వచించిన వారు. శైశవం మొదలుకొని శైశవ దశ నుండి జీవితాన్ని తీర్చిదిద్ది ఆత్మవిశ్వాసాన్ని కలిగించి జాతి అభివృద్ధికి, దేశాభ్యుదయానికి, లోకోద్ధరణకు కూడా సమర్థునిగా చేసే శక్తి మాతృభాషకు ఉంది అని నిర్వచించిన వారు ఎవరు అంటే పిబి బల్లార్డ్. ఇక్కడ శైశవం మొదలుకొని శైశవ దశ నుండి అంటే లోకోద్ధరణకు సమర్థునిగా చేసే శక్తి మాతృభాషకు ఉంది అని ఎవరు నిర్వచించారు అంటే పిబి బల్లార్డ్. బల్లాన్ని గుర్తుపెట్టుకోండి, పిబి బల్లార్డ్. 8వది, భాషా ప్రయోజనాలైన భావగ్రహణ, భావ వ్యక్తీకరణలకు ఏ భాషపై వ్యక్తి ఎక్కువగా ఆధారపడి ఉంటాడో అలాంటి మూలాధారమైన భాషే మాతృభాష అన్నవారు. భాష ప్రయోజనాలైన భావగ్రహణ, భావ వ్యక్తీకరణలకు ఏ భాషపై వ్యక్తి ఎక్కువగా ఆధారపడి ఉంటాడో అలాంటి మూలాధారమైన భాషే మాతృభాష అన్నవారు రామచంద్రుని వెంకట శేషయ్య. ఇందులో ఎలా గుర్తుపెట్టుకోవాలంటే భావగ్రహణ, భావ వ్యక్తీకరణకు ఏ భాషపై వ్యక్తి ఎక్కువగా ఆధారపడి ఉంటాడో అలాంటి మూలాధారమైన భాషే మాతృభాష అన్నది రామచంద్రుని వెంకట శేషయ్య. 9th బిట్, తల్లి పాలు తాగి పెరిగిన వాడికి, దాది పాలు తాగి పెరిగిన వాడికి ఎంత తేడా ఉంటుందో మాతృభాషలో విషయం నేర్చుకున్న వాడికి పరభాషలో నేర్చుకున్న వాడికి అంతే తేడా ఉంటుంది అను మాతృభాషలో బోధనా ప్రాధాన్యత తెలిపినది. తల్లి పాలు తాగి పెరిగిన వాడికి, దాది పాలు తాగి పెరిగిన వాడికి ఎంత తేడా ఉంటుందో మాతృభాషలో విషయం నేర్చుకున్న వాడికి పరభాషలో నేర్చుకున్న వాడికి అంతే తేడా ఉంటుంది అని మాతృభాషలో బోధనా ప్రాధాన్యతను తెలిపినది. కొమర్రాజు వెంకట లక్ష్మణరావు. ఇక్కడ మనకి చూడండి, తల్లి పాలు తాగి పెరిగిన వాడికి అని ఇచ్చాడు. తల్లి పాలు తాగి పెరిగిన వాడికి, అలాగే దాది పాలు తాగి పెరిగిన వాడికి. ఇది గుర్తుపెట్టుకోండి. మాతృభాషలో విషయం నేర్చుకున్న వాడికి, పరభాష నేర్చుకున్న వాడికి అంతే తేడా ఉంటుంది. ఇక్కడ పరభాష నేర్చుకున్న వాడికి, తల్లి పాలు తాగి వాడికి, దాది పాలు కూడా తాగి పెరిగిన వాడికి, మాతృభాష విషయం నేర్చుకున్న వాడికి, పరభాష నేర్చుకున్న వాడికి అంతే తేడా ఉంటుంది అని మాతృభాషలో బోధన ప్రాధాన్యతను తెలిపినది ఎవరు అంటే కొమర్రాజ్ వెంకట లక్ష్మణరావు. భారతదేశ విద్యాలయాల్లో ఆంగ్లాన్ని బోధనా భాషగా ప్రవేశపెట్టింది లార్డ్ మెకాలే. అంటే భారతదేశ విద్యాలయాల్లో మనకి ఆంగ్లాన్ని బోధనా భాషగా ప్రవేశపెట్టింది ఎవరు అంటే లార్డ్ మెకాలే. 11వది, బోధనా భాషగా ఆంగ్లం ప్రాముఖ్యాన్ని తగ్గించి దేశ భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించినది జాతీయ విద్యా సంస్థ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ 1906. బోధన భాషగా ఆంగ్లం ప్రాముఖ్యాన్ని తగ్గించి దేశ భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలని, అంటే
ఆంగ్ల భాషకు ప్రాధాన్యం తగ్గించి మన దేశ భాషకి ప్రాధాన్యం ఇవ్వాలని చెప్పింది ఎవరు అంటే జాతీయ విద్యా సంస్థ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ 1906. 1906 సంవత్సరంలో బోధనా భాష అయిన ఆంగ్లానికి ప్రాముఖ్యతను తగ్గించి దేశ భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించిన జాతీయ విద్యా సంస్థ ప్రముఖులు ఎవరు అంటే రవీంద్రనాథ్ ఠాగూర్, బిపిన్ చంద్రపాల్. రవీంద్రనాథ్ ఠాగూర్, బిపిన్ చంద్రపాల్. రవీంద్రనాథ్ ఠాగూర్ గుర్తుపెట్టుకోండి, బిపిన్ చంద్రపాల్ 1906 గుర్తుపెట్టుకుంటే మనకి ఇంగ్లీష్ భాషని బోధనా భాష అయిన ఆంగ్లమాన్ని ప్రాముఖ్యతను తగ్గించి దేశ భాషలకు ప్రాముఖ్యత ఇవ్వాలని చెప్పింది ఎవరంటే రవీంద్రనాథ్ ఠాగూర్, బిపిన్ చంద్రపాల్. రవీంద్రనాథ్ ఠాగూర్, బిపిన్ చంద్రపాల్. బోధనా భాష అయిన ఆంగ్ల భాషకు ప్రాముఖ్యత తగ్గించి దేశ భాషలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏర్పరిచిన జాతీయ విద్యా సంస్థ సభ్యులు. బోధనా భాష అయిన ఆంగ్ల భాషకు ప్రాముఖ్యత తగ్గించి దేశ భాషలకు ప్రాధాన్యత ఇవ్వాలని ఏర్పరిచిన జాతీయ విద్యా సంస్థ సభ్యులు. ఆన్సర్ రవీంద్రనాథ్ ఠాగూర్, బిపిన్ చంద్రపాల్. రవీంద్రనాథ్ ఠాగూర్, బిపిన్ చంద్రపాల్. ఇక్కడ మనకి సేమ్ ఆన్సరు ఇక్కడ కూడా 1906 సంవత్సరంలో బోధనా భాష అయిన ఆంగ్లానికి ప్రాముఖ్యత తగ్గించి దేశ భాషలకు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పింది రవీంద్రనాథ్ ఠాగూర్, బిపిన్ చంద్రపాల్. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి బోధనా భాష అయిన ఆంగ్ల భాషకు ప్రాముఖ్యత తగ్గించి దేశ భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలని ఏర్పరిచిన జాతీయ విద్యా సంస్థ ఏది అంటే చెప్పిన సభ్యులు ఎవరు అంటే ఇక్కడ కూడా మనకి రవీంద్రనాథ్ ఠాగూర్, బిపిన్ చంద్రపాల్, చిత్తరంజన్ దాస్. రవీంద్రనాథ్ ఠాగూర్, బిపిన్ చంద్రపాల్, చిత్తరంజన్ దాస్. 14వది 1906లో ఏర్పడిన జాతీయ విద్యా సంస్థలోని ప్రముఖులలో వీరొకరు అంటే చిత్తరంజన్ దాస్. 1వది రవీంద్రనాథ్ ఠాగూర్, బిపిన్ చంద్రపాల్, చిత్తరంజన్ దాస్ 3వ అతను. ఇందులో మనకి జాతీయ విద్యా విధాన సంస్థలో ప్రముఖులలో వీరొకరు అంటే చిత్తరంజన్ దాస్. 15వది బ్రిటిష్ పరిపాలనలో ఈయన ప్రతిపాదనల ద్వారా ఇంగ్లీషు అధికార భాషగా బోధనా భాషగా స్థిరపడింది. బ్రిటిష్ పరిపాలనలో ఈయన ప్రతిపాదనల ద్వారా ఇంగ్లీష్ అధికార భాషగా బోధనా భాషగా స్థిరపడింది అంటే మెకాలే. 16వది పరభాష బోధనా మాధ్యమంగా ఉంటే కలిగే నష్టం గురించి హరిజన పత్రికలో 9వ తారీఖు 7వ నెల 1938 మాతృభాష మాధ్యమ ప్రాధాన్యత గురించి రాసిన వారు మహాత్మా గాంధీ. ఎప్పుడు పరభాష బోధన అనేది మాధ్యమంగా ఉంటే కలిగే నష్టం గురించి హరిజన పత్రికల్లో 9/7/1938 మాతృభాష మాధ్యమ ప్రాధాన్యత గురించి రాసింది మహాత్మా గాంధీ. 17వ బిట్టు భారతదేశంలో వంటి బహుభాషా దేశంలో ఏ భాషలు నేర్చుకోవాలి, ఏది జాతీయ భాషగా ఉండాలన్న అంశాల ఆధారంగా రూపొందించిన సూత్రం త్రిభాషా సూత్రం. భారతదేశం వంటి బహుభాషా దేశంలో ఏ భాషలు అనేవి నేర్చుకోవాలి, ఏది జాతీయ భాషగా ఉండాలన్న అంశాల ఆధారంగా రూపొందించిన సూత్రం అంటే త్రిభాషా సూత్రం. 18 పాఠశాలల్లో 3 భిన్న భాషలను ప్రథమ, ద్వితీయ, తృతీయ భాషలుగా బోధించాలని బోధించడానికి కారణమైనది ఏది అంటే త్రిభాషా సూత్రం. 19వది స్వాతంత్ర్యం తర్వాత రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ఏ ప్రాతిపదిక ఆధారంగా జరిగింది అంటే భాషా ప్రాతిపదికన. అంటే కుల ప్రాతిపదికన అయితే జరగదు, ప్రాంత ప్రాతిపదికన కూడా ఉండదు, మత ప్రాతిపదికన కూడా జరగదు. భాషా ప్రాతిపదికన అనేది ఆన్సర్ అవుతుంది. స్వాతంత్రం తర్వాత రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ ఏ ప్రాతిపదిక ఆధారంగా జరిగింది అంటే భాషా ప్రాతిపదిక ఆధారంగా జరిగింది. 20వ బిట్టు స్వాతంత్ర్యానికి ముందు మన దేశంలో అమల్లో ఉండేదని భావించే భాషా సూత్రం ద్విభాషా సూత్రం. స్వాతంత్ర్యానికి ముందు మన దేశంలో అమల్లో ఉండేదని భావించే భాషా సూత్రం ఏది అంటే ద్విభాషా సూత్రం. ఆన్సర్ ద్విభాషా సూత్రం. 21 బ్రిటిష్ పాలకులు అధికార భాషగా ఇంగ్లీష్ను స్థిరపరిచారు. బ్రిటిష్ పాలకులు అధికార భాషగా ఇంగ్లీష్ను
స్థిరపరిచారు. స్వతంత్రం వచ్చే వరకు దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇంగ్లీషు ప్రథమ భాషగా ఉండేది. అయితే ద్వితీయ భాషగా ఏ భాష ఉండేది? అంటే మనకి బ్రిటిష్ పాలకులు అధికార భాషగా ఇంగ్లీష్ను స్థిరపరిచారు. స్వాతంత్రం వచ్చే వరకు దేశంలో చాలా రాష్ట్రాల్లో ఇంగ్లీషు ప్రథమ భాషగా ఉండేది. అయితే ద్వితీయ భాషగా ఏ భాష ఉండేది అంటే మనకి మాతృభాష లేదా ప్రాంతీయ భాష. మాతృభాష లేదా ప్రాంతీయ భాష అంటే బ్రిటిష్ పాలకులు అధికార భాషగా ఇంగ్లీష్ స్థిరపరిచారు. స్వాతంత్రం వచ్చే వరకు దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఇంగ్లీషు ప్రథమ భాషగా ఉండేది. అయితే ద్వితీయ భాషగా ఏ భాష ఉండేది అంటే మాతృభాష లేదా ప్రాంతీయ భాష. 22 నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానంలో అధికార భాషగా మాధ్యమ భాషగా ఉన్న భాష. నిజాం పాలనలో ఉన్న హైదరాబాద్ సంస్థానంలో అధికార భాషగా మాధ్యమ భాషగా ఉన్న భాష ఏది అంటే ఉర్దూ ఇంగ్లీష్. 1956లో త్రిభాష సూత్రాన్ని రూపొందించింది ఎవరు అంటే కేంద్రీయ విద్యా విషయక సలహా సంఘం CABE. కేంద్రీయ విద్యా విషయక సలహా సంఘం CABE. కేంద్రీయ విద్యా విషయక సలహా సంఘం CABE. స్వతంత్ర భారతదేశంలో అధికార భాష ప్రతిపత్తి ఉంటుందనే భావనతో 1937లో భారతదేశంలోని చాలా రాష్ట్రాల్లో తృతీయ భాషగా ఏ భాషను ప్రవేశపెట్టారు అంటే హిందీ. స్వతంత్ర భారతదేశంలో అధికార భాష ప్రతిపత్తి ఉంటుందనే భావనతో 1937లో దేశంలోని చాలా రాష్ట్రాల్లో తృతీయ భాషగా ఈ భాషను ప్రవేశపెట్టారు అంటే హిందీ అనేది ప్రవేశపెట్టారు. భాషోత్పత్తి అంశంపై 1866వ సంవత్సరంలో చర్చను నిషేధించిన భాషాశాస్త్ర సంఘం. భాషోత్పత్తి అంశంపై 1866వ సంవత్సరంలో చర్చను నిషేధించిన భాషాశాస్త్ర సంఘం ప్యారిస్ భాషాశాస్త్ర సంఘం. 26 సహజ ధ్వని ఆధారవాదాలు అనే అంశాన్ని 1861వ సంవత్సరంలో పేర్కొన్న ప్రముఖ భాషాశాస్త్రవేత్త. సహజ ధ్వని ఆధారవాదాలు అనే అంశాన్ని 1861వ సంవత్సరంలో పేర్కొన్న ప్రముఖ భాషాశాస్త్రవేత్త మాక్స్ ముల్లర్. ప్రపంచం ప్రారంభంలో ఒకే మానవ భాష ఉండేదని క్రమక్రమంగా అనేక భాషలు అయ్యాయని తెలిపే భాషోత్పత్తివాదం ఏకమూల భాషావాదం. ప్రపంచంలో ప్రారంభంలో ఒకే మానవ భాష ఉండేదని క్రమక్రమంగా అనేక భాషలు అయ్యాయని తెలిపే భాషోత్పత్తివాదం ఏకమూల భాషావాదం. 28 మానవులు పరస్పరం సంప్రదించుకొని చర్చించుకొని అక్షరాలు పదాలు ఏర్పరచుకొనుటయే భాషకు ప్రారంభ స్థితి అన్న అభిప్రాయం. మానవులు పరస్పరం సంప్రదించుకొని చర్చించుకొని అక్షరాలు పదాలు ఏర్పరచుకొనుటయే భాషకు ప్రారంభ స్థితి అన్న అభిప్రాయం సమాలోచనవాదులది. 29 ఓంకారమే భాషకు మూలమని తెలిపే వాదం. స్ఫోటవాదం. 35 భగవంతుడే భాషను ప్రసాదించాడు, సృష్టించాడని భావించే వాదం. ఆ వాదానికి ఉన్న ఇతర పేర్లు అంటే దైవదత్తవాదం, భగవత్ప్రసాదవాదం, అలౌకికవాదం, సాంప్రదాయవాదం. భగవంతుడే భాషను ప్రసాదించాడని, సృష్టించాడని భావించేవాదం. ఆ వాదానికి ఉన్న ఇతర పేర్లు అంటే దైవదత్తవాదం, భగవద్దత్తవాదం, భగవత్ప్రసాదవాదం, అలౌకికవాదం, సాంప్రదాయవాదం.